హైదరాబాద్లోని ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఈ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ సాయి కుమార్ పోలీస్ స్టేషన్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. ఈ ఘటనతో పోలీసు ఉన్నతాధికారులు ఉలిక్కిపడ్డారు. నెల రోజుల నుంచి సాయి కుమార్ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఏసీపీ కార్యాలయానికి అటాచ్మెంట్ పై విధులు నిర్వర్తిస్తున్నారు. సాయి కుమార్ ఆత్మహత్యకు కారణాలపై స్పష్టత ఇంకా తెలియరాలేదు. కుటుంబ సభ్యులు మాత్రం అధికారుల వేధింపులే కారణమంటూ ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట మృతుడి బంధువులు ఆందోళనకు దిగారు. ఈ రోజు ఉదయం డిపార్ట్మెంటల్ సర్వీస్ రివ్యూ కోసం డీసీపీ కార్యాలయం నుంచి సాయి కుమార్ కు ఫోన్ చేశారు. ఆ ఫోన్ కు ఆయన స్పందించకపోవడంతో ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఏసీపీ కార్యాలయానికి వెళ్లి చూడగా అక్కడి రెస్ట్ రూమ్ లో ఫ్యాన్ కురేసుకుని సాయి కుమార్ విగతజీవిగా కనిపించారు. ఈ ఘటనతో పోలీస్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా జూలై 23వ తేదీన లగ్డీకపూర్లోని తెలంగాణ డీజీపీ కార్యాలయంలో కూడా వి స్వామి అనే కానిస్టేబుల్ సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన ఆర్థిక సమస్యల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ ఘటనల నేపథ్యంలో పోలీసుల మానసిక ఆరోగ్య పరిస్థితిపై మళ్లీ చర్చ మొదలైంది. ఎల్బీ నగర్ డీసీపీ జాన్ మల్కాజ్గిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుందని కూడా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఈ ఘటన ఎలా జరిగింది? అంటే వరుస పోలీసుల ఆత్మహత్యకు గల రీజన్స్ ఏం కనిపిస్తున్నాయి? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అసలు ఏం జరుగుతుంది? అంటే యాక్చువల్లీ ఈ పోలీసుల వరుస ఆత్మహత్యల గురించి గల రీజన్స్ ఏం కనిపిస్తున్నాయి? ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాం. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయి కుమార్ ఇక్కడ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీంతో ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయని చెప్పి ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సాయి కుమార్ అనే వ్యక్తి తను 2024 బ్యాచ్ కి చెందిన కానిస్టేబుల్. సో అక్కడ ఇతను ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. సో తెల్లవారుజామున 1:30 తనకు డీసీపీ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది అనమాట. అంటే రెస్పాన్స్ కాల్ ఏదైతే ఉంటుందో అది వచ్చేది. దానికి స్పందించలేదన్నమాట. స్పందించకపోవడంతో ఏం జరిగిందని తెలుసుకునే క్రమంలో సో అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో అతని దగ్గరికి వెళ్ళారు. అతని దగ్గరికి వెళ్ళేసరికి ఆయన ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ లోనే ఎగ్జాక్ట్ గా పోలీస్ స్టేషన్ లోనే పైన ఆయన ఆత్మహత్య అంటే ఫ్యాన్ ఉరి చేసుకుని అయితే కనిపించడం జరిగింది. సో వెంటనే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో అధికారులకు సమాచారం ఇచ్చారు. సో వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్లే క్రమంలో అప్పటికే అతను మృతి చెందడం జరిగింది. సో వెంటనే వాళ్ళకు పై అధికారులకు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు హాస్పిటల్కి అధికారులు ఇచ్చారు. సో దీంతో ఇక్కడ వాళ్ళ బంధువుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే జరుగుతున్నాయి. ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇక్కడ ప్రస్తుతం సిచ్యువేషన్ చూస్తే కనుక బంధువులు మొత్తం పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. తమ కుమారుని తమకు తెలుగుతున్నా అంటే ఆత్మహత్య చేసుకున్న విషయం సమాచారం మాకు ఇవ్వకుండా ఎందుకు హుటాహుటిన ఆసుపత్రికి తరలించాల్సి వచ్చిందని చెప్పేసి వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. మొత్తం పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. మొత్తం ఇక్కడ పోలీసులు కూడా చాలా మంది మోహరించడం జరిగింది. ఒక న్యాయం జరగాలి. సో ఎందుకు తమ కుమారుణ్ణి హుటాహుటిన ఆసుపత్రికి ఎందుకు తరలించాల్సి వచ్చింది, మాకు సమాచారం ఇవ్వాలి కదా అని చెప్పేసి వాళ్ళైతే బంధువులు ఆరోపిస్తున్నారు. మరొక వైపు పోలీసుల అధికారుల వైపు అంటే పై అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ వేధింపుల వల్లనే తమ కుమారుడు
సూసైడ్ చేసుకున్నట్లుగా వాళ్ళైతే బంధువులు ఆరోపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో ఉదయం నుంచి ఇప్పటి వరకు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ సంఘాలు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున డిమాండ్ అయితే చేస్తున్నారు. తమ కుమారుడు సో పోలీసుల వల్లే చనిపోయాడు, పోలీసుల అధికారుల ఒత్తిడి వల్లనే చనిపోయాడని చెప్పేసి వాళ్ళైతే బంధువులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంటే తమకు నిన్న కనిపించిన కుమారుడు ఇప్పుడు కనిపించబోతే వాళ్ళు మున్నీరు అయితే అవుతున్నారు. వాళ్ళకి సొంత గ్రామం వచ్చేసి మంచిర్యాల జిల్లా. అతను 2024లో కానిస్టేబుల్ జాబ్ లో అంటే అక్కడి నుంచి జాయిన్ అయ్యారు. సో దీంతో వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున బాధపడుతున్నటువంటి సిచ్యువేషన్ అంటే పోలీసు స్టేషన్ ముందు బైఠాయించి ఖచ్చితంగా తమకు న్యాయం జరగాలి, సో తనకు సంబంధించిన ఫోన్ కావచ్చు, తనకు సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, నాకు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు పోలీసులు దాస్తున్నారు అనే విషయాలైతే వాళ్ళు ఆఫీస్ లో అంటే ఇక్కడే ఉండి వాళ్ళకి ధర్నా చేస్తున్నారు, వాళ్ళకి డిమాండ్ చేస్తున్నారు. ఖచ్చితంగా తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదు, తన మంచి వ్యక్తి, పోలీసుల వేధింపుల వల్లే చనిపోయారని చెప్పేసి వాళ్ళైతే డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఉదయం నుంచి ఇప్పటి వరకు ఉద్రిక్త పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొక వైపు పెద్ద ఎత్తున ఇక్కడ పోలీసులు అయితే మోహరించడం జరిగింది. అట్లా ఎట్లాంటి సంఘటన జరగకుండా వాళ్ళైతే చేస్తున్నారు. మరొక వైపు ఖచ్చితంగా అంటే మమ్మల్ని మాకు తెలియకుండా, మాకు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి ఎందుకు తప్పించారనేది వాళ్ళ యొక్క ప్రధాన డిమాండ్. మరొక వైపు అసలు ఎట్లా చనిపోయారు, తను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది, తను అంటే తనకు చాలా సంబంధించి తన రెస్ట్ రూమ్ ఏదైతే ఉంటుందో పైన చాలా వరకు ఆత్మహత్య చేసుకున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అయితే గుర్తించారు. అంటే తనకు సంబంధించిన ఫోన్ కాల్ బీటే కానీ సో ఎవరైనా గుర్తించారా, ఎందుకు జరిగింది, తనకు ముందు కాల్ ఎవరు చేశారు, దానికంటే ముందు ఏమైంది, సో వివరాలన్నీ కూడా మొత్తం తెలియాల్సింది. సో అవన్నీ తెలియకే బంధువులకు, కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండానే తరలించడం వెనుక ఏంటి ఆంతర్యం అని చెప్పేసి కూడా ఇక్కడ బంధువులు అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సో మొత్తం మీద ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ లో మొత్తం ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. బంధువులు మరొక వైపు పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడికి వాళ్ళు పహారా కాస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఖచ్చితంగా తమకు న్యాయం కావాలి అంటూ న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తి లేదని చెప్పొచ్చు బంధువులు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు అని చెప్పొచ్చు. మాధవి. రైట్, థ్యాంక్ యూ రాజు. వచ్చిండు ఆయన